మర్చిపోతా ఉన్నాడు. తను చూసిన కలను మర్చిపోతున్నాడు. అంటే ఒకసారి అక్కడ విచిత్రమైన మాటలు మనం చూసినట్లయితే, ఏది కలవరపరుస్తుందో కూడా అర్థమగాని పరిస్థితులలో నెబుకద్నెజరు ఉన్నాడు. మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందయ్యా అంటే, మన జీవితాలు, మన హృదయాల్లో కూడా అనేకమైన విషయాలు, కలవరాలు, కలతలు వచ్చినప్పుడు ఏ విషయం మనల్ని కలతకు గురి చేస్తుందో, గందరగోళానికి గురి చేస్తుందో కూడా అర్థము కాని పరిస్థితి. ఎందుకంటే ఎటు చూసినా సమస్యలే, ఎటు చూసినా ఇబ్బందులే. ఏది నీ జీవితాన్ని లేకపోతే మనసును కలవర పరుస్తూ ఉన్నదో, ఇబ్బంది పెడుతుందో అర్థం కాదు. ఇదా 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 ఏదయ్యా అంటే అన్నీ కలిపి ఒకేసారిగా దాడి చేస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో కలత కలుగుతూ ఉన్నది. ఆ కలతలను తీర్చేవాడు ఎవరయ్యా అంటే దేవుడే. ఆ కలతలను తీర్చగలడు.